2.5 ఇల్లు కూడా లేదు, కిరాయి ఇంట్లో ఉండే బతికేసి ఒక నెలకు 20,000 30,000 సంపాదించే పర్సన్ అట్లాంటి ఆయన వెస్టేజ్ గట్టే పట్టుకుంటే ఈరోజు 13 లక్షల పైన తీసుకుంటున్నాడు. 13 లక్షల పైన తీసుకుంటాడు. ఓకేనా? 20 లక్షల కార్డులు తీసుకుంటుంది నెట్ క్యాష్. అదేవిధంగా నన్ను జైలు చేసిన మా రమేష్ సార్ గారికి ఆయన 2.5 ఇల్లు ఉంది, భూమి లేదు, ఎక్కడ భూమి లేదు, 2.5 ఇల్లు మాత్రం ఉంది. అత్తగారు పెట్టిన గ్లామర్ బైక్ ఉంది. దాన్ని చూస్తే ఇప్పుడు అందరూ వింటారు, ఏమో ఇంకా ఇదే దొరుకుతున్నారు. అదేవిధంగా ఆయన జీవితాన్ని మార్చుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒక 100 గజాల ప్లాట్ కూడా కొనలేకపోయినా లైఫ్లో. మళ్ళీ లేస్తే మాత్రం కుదరదు. ఓకేనా? సర్వేదులా లేవద్దు, ఆనే కూర్చోవాలి. నువ్వు లేస్తా పోతాంటే మాత్రం మన ఇంట్లో ఉండదు. ఓకే? గుండు పెట్టుకో, నిన్నే అగ్గి గుండు పెట్టుకో. తెలిపి ఇక్కడ రవిడి ఇచ్చాను కాదు, ఇక్కడ పెట్టుకుండి. ఎప్పుడో చెప్తే అప్పుడే అనుకోడు కదా. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సో నన్ను జైన్ చేసిన రమేష్ సార్ గారికి అత్తగా నాన్నగారు సంపాదించింది ఏం లేదండి. 2.5 ఇల్లు మాత్రమే ఉంది. అత్తగారికి గ్లామర్ బైక్ మాత్రమే ఉంది. అట్లాంటిది ఒక 15 సంవత్సరాల జాబ్, 16 నాతో కూడా 16 జాబ్ చేసింది. నెలకు 30,000 రూపాయలు ఆదాయం. 30,000 ఆయన జీతం మారుతారంటే మారలేదండి. కనీసం ఆయన ఉన్న జాగాలో చెన్నూరులో ఒక 100 గజాల స్థలం కూడా కొనలేకపోయాడు. అట్లాంటి వ్యక్తి వెస్టీజ్ని గట్టిగా పట్టుకుంటే ఎగ్జాక్ట్ 4 సంవత్సరాలు ఈరోజు 6,44,000 6,44,000 తర్వాత 18 లక్షల కార్లు తిరుగుతూ మనన 2 ఇళ్ళు కొన్నాడు. 1,60,00,000 1,60,00,000 2 ఇళ్ళ కాస్ట్ 1,60,00,000. చూడండి, 2 ఇళ్ళ కాస్ట్ 1,60,00,000. నల్గొండలో ఒకటి, చెన్నూరులో ఒకటి ఇల్లు కొనడం జరిగింది. అదే వెస్టేజ్ లేకపోతే ఆయన నుంచి కావాలంటే ఆయన నుంచి కూడా కాదు. కానీ ఈరోజు వెస్టేజ్ గట్టిగా పట్టుకుంటే ఆయన జీవితం మారింది, ఆయన తరమే మారింది. ఇలా వాళ్ళ అమ్మాయి ఒకతే అమ్మాయి ఇలా రాణిలాగా పడుతుంది. రాజకీయం ఎట్లా అట్లా పడుతుంది. వాస్తవం ఎక్కడ ఫేక్ కాదు. మిమ్మల్ని నేను సుక్కలు అది చేస్తాను, రియల్ జరిగినాయి చెప్తున్నాను. కొన్నాడు, మేము ఉన్నాం కదా, మేము చూసినాం కదా, అర్థమైందా? సో అదేవిధంగా మన టీంలో చాలా మంది ఉన్నారండి. నేను ఒక అమ్మాయిని చేంజ్ చేసిన. అమ్మాయి చదివింది 2, 3 అంతే, ఎక్కువ చదవలేదు. స్వప్న అని. అలా ఆయన లారీ డ్రైవర్. లారీ డ్రైవర్ ఆయన చేసేది. ఈ అమ్మాయికి 2, 3 తరగతి ఇంటి కిరాయిలన్నా వెళ్తాయి, లేకపోతే దేనికన్నా కనిపిస్తుందని చెప్పేసి బట్టలు అవి గుట్టుకుంటూ ఇళ్ళలో పని చేసేది. ఆ చిన్న పనులు చేసుకుంటూ కూకటి పిల్లలు బతికితే వాళ్ళకు 4,000, 5,000, 6,000 కోసం బతికేవాళ్ళు. కానీ ఈ వెస్టేజ్లో ఒకసారి ఎట్లో అవకాశం వచ్చింది వాళ్ళకు. అక్కడ చూడక ఇక్కడే చూడాలి. అమ్మాయి వెస్టర్న్ గట్టే ఒక అవకాశం వచ్చింది. ఆ వెస్టర్న్ గట్టే పట్టుకోవడం ద్వారా ఏమనుకుందంటే ఈ వెస్టర్న్లో డబ్బులు ఉన్నాయని ఒకటే అనుకుంది, ఇంకా ఏదైనా అనుకోలేదు. ఆరోగ్యం, ఆదాయం అని చూడలేదు, వస్తువు చూడలేదు. ఇందులో డబ్బులు ఉన్నాయి, నా బీదరికం పోతుంది అని డిసైడ్ అయ్యింది. అర్థమైందా? నాకు ఇల్లు లేదు, ఇల్లు ఊళ్ళో లేదు, హైదరాబాద్ ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, ఇంకెన్ని రోజులు బతకాలి, నా పిల్లలు పెద్దగా అవుతారని రోజు బాధపడే వ్యక్తికి వెస్టేజ్ భగవంతుడు పంపిస్తే గట్టే పట్టుకున్నాను. పట్టుకొని ఇప్పుడు 2 సంవత్సరాలు రాలేక కరెక్ట్ 1.5 సంవత్సరం మీద 18-19 నెలలు అయింది. ఈరోజు అమ్మాయి 84,000 రూపాయలు డబ్బులు తీసుకుంటుంది సార్. 84,000 ప్రతి నెల 84,000 రూపాయలు తీసుకుంటుంది. ఆమె కింద 67,000, 45,000, 54,000, 38,000, 18,000, 10,000, 2,000, 5,000 అట్లా చాలా మంది లేడీస్ని తీసుకొచ్చి ఇప్పిస్తున్నారు. గ్రేటా కదా? అవకాశం మరి బయట ఉన్నదా? చూడండి. అదేవిధంగా మా కలకుర్తిలో డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తారు. ఆవులు అట్లాంటి ఆవులు వేపుకుంటూ ఆవులు పాలు పెట్టుకుంటూ చేసే వ్యక్తులు ఈరోజు 90,000 రూపాయలు తీసుకుని వెంకటేశ్వర 84,000, అదేవిధంగా సురేశ్వర 77,000. అదే ఇంకా అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. అంతా డబ్బు నేను ఒక్కరిని సంపాదిస్తున్నాను, వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తారు. అదే ఇప్పుడు జగత్ సార్ని చేంజ్ చేసిన 35,000 రూపాయలు. తర్వాత నారాయణ సార్ వచ్చారు. ఓకేనా? అట్లా మీరు అందరూ. సో ఇందులో డబ్బులు ఉన్నాయి. ఎవరైనా డబ్బులు పెట్టడానికి డబ్బులు సంపాదడానికి నేను మనీ పెట్టిన ఎవరైనా ఎవ్వరు 1 రూపాయి పెట్టేస్తారు. ఎంఎస్ఆర్ సార్ అయినా ఇంట్లోకే వాడుకున్న నెలకు 3,000 రూపాయలు వస్తుంది. రమేష్ సార్ అయినా అదే 3,000 రూపాయలు వస్తుంది వాడుకుంటుంది. అదే వీళ్ళైనా 3,000, నేనైనా
3000 పెట్టుకుంటే వాడుకుంటున్నా 10 మంది చెప్పడం ద్వారా డబ్బులు వస్తుంది. మరి ఎందుకు వాడాలి ఈ డబ్బులు అంటే ఈ వస్తువులు వాడుతున్నాం, ఒక వస్తువులు వాడుతున్నాం, డబ్బులు వస్తున్నాయి. ఓకే, మరి నేను వాడను సార్ అంటే కుదురుతుందా అంటే ఇందులో తీసుకుని ఎక్కడ పెట్టే వస్తువులు ఏమి ఉండవు. ఇప్పుడు మన ఇంట్లో వస్తువులు వాడతావా లేదా? నువ్వు ఇవాళ వచ్చిన ముందు ఎక్కడ వచ్చినావు? స్టేజ్ ఇవాళ వచ్చినావా? ఓకే, మీ ఇంట్లో ఎన్ని రకాల వస్తువులు వాడతారు? నేను చెప్పనా? బియ్యము, ఉప్పు, చక్కెర, పప్పు, కారం, పేస్టు, సబ్బు, షాంపూ, ఏ రాయల్, నెత్తి నూనె, బండలు దూసే లిక్విడ్, బట్టలు దూసే లిక్విడ్, బట్టలు ఉక్కే లిక్విడ్. ఓకేనా? అదేవిధంగా ఏంటి పేస్ట్, పేరం లవ్లీ, కొట్టు పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కంప్యూటర్ తెచ్చి మీ ఇంటికి ఇచ్చినా నువ్వు అయితే తెచ్చుకున్నావా? మనం పోయే షాప్ ప్యాక్ తెచ్చుకుంటాం. ఇది బాగుంది. మరి అవే వస్తువులు కొనాలని ఎవరు చెప్పారు సార్? అవే వస్తువులు కొనాలని కొటేషన్ గోల్డ్ డ్రాప్ ఫ్రీడము, గోల్డ్ డ్రాప్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్, కోల్గేట్ పేస్ట్, సంతూర్ సబ్బు, రెక్సోనా, లక్స్ అవి ఉన్నాయి కదా, అవే కొనాలని ఎవరు చెప్పారు? మీరు చెప్పొద్దు, కొత్త వాళ్ళు చెప్పాలి. అర్థమైందా? అంటే మనం ప్రతి ఒక్క వస్తువు వాడుతున్నాం కదా, అది మన కంప్యూటర్ ఎవరు తెచ్చియలేదు, కానీ మనంతా తెచ్చుకుంటున్నాం. అవునా కాదు? ఎందుకు అంటే ఒకడు షాపులో చేస్తారు, 2 టీవీలు అడ్వర్టైజ్ చూస్తారు, 3 ప్రచారం లేదా పేపర్ ప్రకటన వస్తుంది, లేకపోతే ఉదాహరణ పెట్టుకుంటే వాడు ఇదే వస్తువు బాగుంటుంది, ఇదే వస్తువు బాగుంటుంది అని చెప్పడం జరుగుతున్నాం. ఇట్లా ఎవరో ఒకరు మనం ప్రలోభ పెడితే మనం కొంటున్నాం. కానీ అది మంచిదా చెడ అని మనం చూస్తలేము. అవునా కదా? అది మంచిదా చెడ ఎవరు చూస్తలేదు సార్. నేను ఒక మాట అడుగుతా, చెప్పండి. ఎండ్రి అంటే మొనోక్రోటోపాస్ మంచిదా చెడ్డదా? మాట్లాడండి. చెడ్డది. మంచిదా చెడ్డదా? కోటేశ్వర్ మీ పేరు సార్? మర్చిపోయా మీ పేరు? సారీ. మొనోక్రోటోపాస్ పంటలో కొడతాం కదా, అది మంచిదా చెడ్డదా? మంచిది సార్. మనం తాగొచ్చు కదా, మరి మంచిది తాగొచ్చు కదా. పంటలకు మంచిది, కానీ మనం తాగితే చచ్చిపోతాం. అవునా కదా? ఇది అందరూ తెలుసు. కాకపోతే ఈ జరిగేది మొత్తం అదే పాయిజన్. ప్రతిదీ కెమికల్ కెమికల్ కెమికల్. వంకాయకు మందు కొడితే వంకాయ బొక్కలు కూడా పడదు. వంకాయ లోపల ఉంటుంది పురుగు, దాన్ని మందు కొడితే ఎటువంటి బొక్క లేకుండా ఆ పురుగు బయటకు వచ్చేస్తుంది తెలుసా? అంత పవర్ఫుల్ మందు కొడుతుంది. ఆ వస్తువులు మనం వాడే ఇంట్లో వాడే ఏ ఒక్క వస్తువు అయినా టోటల్గా 99% కల్తీ కెమికల్. ప్రతి ఒక్కటి కెమికల్తో తయారైన వస్తువులు మన ఇంట్లో వాడుతుంది. దానివల్లనే ఈరోజు అన్ని రకాల రోగాలు వస్తున్నాయి. ఏం సరే ఒకరిని అడిగినా ఇక సమాజం మొత్తం ఇట్లా అయిపోయింది, అందరు చచ్చిపోయి నేను చచ్చిపోతాను ఒక కారణం, అందరు చచ్చిపోయింది నేను చచ్చిపోతాను అంటారు. అందరు చచ్చిపోయి నేను చచ్చిపోయింది కాదు వచ్చేది. అక్కడ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎవరికి లేకపోతే వాళ్ళు పోతారు, అదే ఎవరికైతే కెపాసిటీ లేదో వాళ్ళు పోతారు. అవునా కదా? అదేవిధంగా మొనోక్రోటోపాస్ని కూడా మనం తాగితే ఒకేసారి దాకా చచ్చిపోతాం. రోజు అన్నం తినేటప్పుడు ఒక చుక్క వేసుకోవాలి. రోజు అన్నం తినుకుంటా ఒక డ్రాప్ ఒక చుక్క వేసుకొని తిను, ఏం కాదు. అట్లా కంటిన్యూ చేస్తే ఒక 20-30 ఏళ్ళ తర్వాత మన బొక్కలు కలిసారు, బాండి బొక్క అవన్నీ నుజ్జు అయిపోతాయి. నుజ్జు అయిపోయి స్పాట్ చచ్చిపోతాయి. అంటే 100 ఏళ్ళు పట్టుకొని 60 ఏళ్ళ వృధా. ఇవాళ జరిగే పొజిషన్ కూడా మనం తినే వస్తువులు కూడా అవే. ఓకేనా? మనం తినే ప్రతి ఒక్క కూరగాయలు కానీ నూనె కానీ వంట నూనె ఏముందో ప్రతిదీ అంతేనండి. అందుకే ఈరోజు మానవుడి లైఫ్ 120 ఏళ్ళు 100 ఏళ్ళు బతికే వాళ్ళు 60 ఏళ్ళు 60 ఆఖరికి ఎవరో 50 ఏళ్ళకి ముసలుడు అయిపోతుంది. అవునా కదా? ఎస్. అందుకు ఏంటంటే మన నాన్నలు ఒక యూరియా బస్ ఎత్తుకొని పొలం కాటి నడిచిపోయారు. అవునా కదా? మరి నేను మా ఇంట్లోకి వెళ్తున్నా గేట్ దాటలేదు. నా ఇంట్లో ఎత్తుకొని నాకు గేట్ దాటలేదు. కొన్ని ఒక్క ఎత్తుకుంటే అది కూడా కెపాసిటీ. ఎందుకు వచ్చింది అట్లా? అన్నీ మనం తినే తిండి కల్తీ వల్ల. ఓకేనా? అందుకే ఈరోజు నా ఇంట్లో రోగాలు లేవు అని చెప్పుకోవాలన్నా, నా ఇంట్లో ఎటువంటి రోగాలు లేదని చెప్పు. ఉందా సార్ ఇంట్లో రోగాలు లేవు? అసలు నా ఇంట్లో ఎటువంటి రోగాలు లేదని చెప్పురి. ప్రతి ఒక్కరింట్లో రోగాలు ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరింట్లో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తితో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ చూస్తే గ్యాస్ ప్రాబ్లం. గ్యాస్ ప్రాబ్లం ఉందా లేదా? తర్వాత అల్సర్, తర్వాత బీపీ, తర్వాత షుగర్. ఈ 4 ప్రాబ్లమ్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో
ఉంటాయి. కనీసం గ్యాస్ ప్రాబ్లం అని ఉంటుంది, అల్సర్ అని ఉంటుంది, బీపీ అని ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఎవరు ఉంటుంది 4 ఉంటాయి. మరి ఎవరు కారణం సార్ దీనికి? మనం తినే తిండి వల్ల. ఈ 4 రోగాల కారణం ఎవరు? మెసేజా? మనం తినే ఫుడ్ వల్ల. గ్యాస్ ప్రాబ్లానికి, అల్సర్కి, బీపీకి, షుగర్కి ఎవరి కారణం అంటే కేవలం 4 ప్రొడక్ట్. ఒకటి ఆయిల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒకటి ఆయిల్, 2 చాయ్ పత్తా, 3 సోపు, 4 పేస్ట్. ఈ 4 ఇస్తాను. కేవలం మనం వాడుకునే గోల్డ్ డ్రాప్, ఫ్రీడమ్, మహారాజా వగైరా ఏమున్నాయో ఆయిల్, మనం తాగే చాయ్ పత్తా, 2 రోజెస్, 3 రోజెస్, ఇంకే రోజు ఉంటాయి కదా, ఆ చాయ్ పత్తా. తర్వాత సబ్బు, మనం వాడే లిరిలు, లక్స్, రెక్సోనా సబ్బులు. తర్వాత మనం వాడే పేస్ట్, కోల్గేట్, క్లోజప్, 9 రకాల బ్రాండెడ్ ఉన్నాయి పేస్ట్. 4 వల్లనే ఈ 4 రోగాలు వస్తాయి. చాలా తెచ్చి ఎందుకు వస్తుంది అనేది ఆలోచించాలి. ఎందుకంటే మనం వాడే కల్తీ ఆయిల్ ఏదైతే నూనె ఉందో దానివల్ల 70% రోగాలు వస్తుంది. దాంట్లో ఉండే కల్తీ నూనె వల్ల, దాంట్లో ఉండే కెమికల్ వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోయి, బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గుండెపోటుకి, గుండెపోటుకి మెయిన్ మూల కారణం ఆయిల్. అర్థమైందా? నిన్న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. ఇక్కడ మన దోస్తు చాంపూర్ బ్రెయిన్ స్ట్రోక్. ఎందుకు? గడ్డలు అయింది. కొలెస్ట్రాల్ గడ్డలు అంటే కొలెస్ట్రాల్ వచ్చేసి చిన్న డాట్స్. అర్థమైందా? ఆ కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎవరైనా కొవ్వు తింటురా సార్? ఎవరన్నా ఎవరు తినరండి. ఆయిల్ తినడంలో కొవ్వు తయారైంది. దాన్ని బ్రెయిన్ స్ట్రోక్, షుగర్, అల్సర్, ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. గ్యాస్ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్ మనం మారాలి. గ్యాస్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ల్యాండ్ గోల్ వేస్తున్నారు, ఈనో తాగుతారు, ఏదో చేస్తున్నారు. కానీ ఎంత డేంజర్ తెలుసా? ఒక్కసారి గ్యాస్ ప్రాబ్లం వచ్చిందా అది కంటిన్యూగా అట్లా 6 నెలలు అయిందంటే అల్సర్ దాటిస్తుంది. ఇది కరెక్ట్ 1 year స్టార్ట్ అవుతుందా, బీపీ అటాక్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 3 ఉన్నప్పుడు కొంచెం మైండ్లో టెన్షన్, ఏదైనా ఆర్టికల్ ప్రాబ్లం టెన్షన్ వచ్చిందా షుగర్ వస్తుంది. గతం ఈ 4 వచ్చినాయంటే అటు భూమి మీద బతుకులో వేస్ట్. నేను ఛాలెంజ్ చేశాను. ఏంటంటే ప్రతిరోజు 2 గోళీలు వేసుకుంటేనే ఆడ బతుతాడు. అవునా కాదా? ఒకసారి అందరు వ్యవసాయం చేసే ఫ్యామిలీనే ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. మన పొలంలో ఏదో చెట్టు ఉంటుంది, చెట్లు ఉంటాయి కదా, ఏదైనా ఒక చెట్టు మంచి చెట్టు ఉంటే దాన్ని కొట్టి చెరువులో వండబెట్టరాడు పొలంలో. 1 సంవత్సరం తర్వాత ఆ చెట్టు ఎట్లుంటుంది? అది మొత్తం చెట్టు చూడడానికి ఆ మానే ఉంటుంది, కానీ లోపల మొత్తం కూర్చొని చెదలు తినేస్తాం. అవునా కాదు? సేమ్ మన మొక్కలు కూడా అట్లే తయారవుతాయి. షుగర్, గ్లూకోజ్, క్యారెట్కి ఆ మొక్కలు కూడా అట్లే తయారవుతాయి. మనిషి చూడడానికి ఆకారం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, అది లైఫ్ రోజు తగ్గుతూ ఉంటుంది. ఇది జనాలు తెలియదు, పడే తెలుసు. ఎందుకంటే డాక్టర్ నమ్ముతారు కదా, ఎందుకంటే డాక్టర్ ప్రాణాలు నిలబెట్టాడు. కరెక్ట్, వాస్తవం అది. కానీ వీడ ఉన్న ఇది మనం ఒకసారి గుర్తు చేసుకోండి. 30 ఏళ్ళ క్రితం డాక్టర్ లేరు తెలుసా? డాక్టర్ లేరు. జ్వరం వస్తే, దగ్గు వస్తే మన ఆవా, ఎల్లిగడ్డ, ఇంకో కారం కూడా బాగా నంచుకొని తింటే దెబ్బకే పోయింది. ఇప్పుడు తింటున్నా సార్? తింటున్న వలన ఎంత చిన్నలాగా తయారైనా మనం. ప్రతి మెడికల్ షాప్ అంటే తాతలో ఎట్లా బతుకులు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు మన అయితే ఘోరమైన అంటే జస్ట్ తినే తిండిలో చేంజ్ తీసుకొచ్చాం. తినే తిండిలో చేంజ్ వచ్చింది. అందుకే మన కంపెనీ ఏం చేస్తుంది అంటే స్టేజ్ నేను కొన్ని రకాల ప్రోడక్ట్ తయారు చేస్తా. అవి ప్యూర్ ఆర్గానిక్, ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా తయారు చేసిన వస్తువులు ఇస్తా. అవి రెగ్యులర్ మీరు వాడుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడం తగ్గిస్తాను. అదే నేను నమ్మడం కారణం కూడా అదే. ఎందుకంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా వెయిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వెయిట్ ఎంత అంటే 79 kg. నా బరువు 79 kg. ఇప్పుడు ఎగ్జాక్ట్ 63-64 ఉంది. ఏకదమ్ ఇంతే, ఏదో మారుతలేదు. అర్థమైందా? 79 kg బరువు ఉన్నా. తర్వాత మా మిస్సెస్కి ప్రాబ్లం ఉంది. మా మిస్సెస్కి PCOD ప్రాబ్లం. ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉంది సార్ ఈ ప్రాబ్లం. నేను నమ్మినా నా బతుకు. ఎందుకంటే కట్టుకున్న ఆధార్ మీరు అట్లా తెలుస్తుంది. ఆమెకి ఏమేమి కష్టాలు లేదు. మీరు మనస్ఫూర్తి అడగని చెప్తారు. అర్థమైందా? ఏ మాత్రం అడగకపోయినా చెప్పదు. అర్థమైందా? కానీ ఆ మా మిస్సెస్కి ప్రాబ్లం ఉంది, PCOD ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లం అంటే
కొన్ని మన దాంట్లో ఉన్నాయి మందులు ఆ ప్రొడక్ట్ అవి నూనె సబ్బు చాయపత్త పేస్ట్ బట్టలు కెలిపి ఇవన్నీ తీసుకుంటే అవన్నీ 1 నెల 2 నెలలు వాడుకుంటే మాకు ఈ ప్రాబ్లమ్స్ లేదు. అప్పుడు నేను వెస్టర్న్ కంపెనీ నమ్మి ఈరోజు కంపెనీ ప్రొడక్ట్ని ఏ విధంగా నేను మనస్ఫూర్తి చెప్పాలి. ఒక మాట గుర్తు చేసుకొని నా సార్ చెప్పిన మాట, చిన్నప్పుడు మీరు ఎవరైనా కానీ మన పిల్లలకు ఆ తల్లి అన్నం పెట్టినప్పుడు రుచి చూస్తుందంట, అవునా కదా? అన్ని విధాలుగా చేసినాక అది ఉప్పుందా కారం ఉందా ఒకసారి తిని నాకినాకనే పిల్లకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఆ టేస్ట్ నా కొడుకు కావాల్సిన టేస్ట్ నాకు తెలుసు కావాలని చెప్పేసి నేను వాడుకొని తిన్న తర్వాత నా బిడ్డకి వెళ్తాను, అవునా కదా? సో ఇక్కడ కూడా అంతే, ప్రొడక్ట్ అనేది ఎవరు వస్తుందంటే వాడుకున్న వాళ్ళు మాత్రమే చెప్తారు. అర్థమైందా? వాడుకున్న వాళ్ళు మాత్రమే చెప్తారు. అంటే నాకు నచ్చినప్పుడు పక్కన నచ్చిన నమ్మకం ఉంటుందా ఉండదా? నేను వాడుకొని నాకు నమ్మకం కలిగినాకనే పక్కన చెప్తున్నా. అంటే నాకు నచ్చినప్పుడు మీకు ఏదో ఒక వస్తువు నచ్చుతుందని చెప్పేసి చెప్తున్నా. కానీ బయట ఏ వస్తువు కూడా వాడకుండా చెప్తారు. బయట ఏ వస్తువు కూడా వాడకుండా చెప్తున్నారు. అర్థమైంది? అందుకే ఈ డబ్బుల కోసం పనిచేస్తారు, మనం సేవ కోసం పనిచేస్తున్నాం. వెస్టేజ్. సో అందుకే వెస్టేజ్ ప్రొడక్ట్ వాడడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం వస్తుంది. ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు 3.5 సంవత్సరాలు గత 3 ఏళ్ళ నుంచి నా హాస్పిటల్లో అడుగు పెట్టాను. ఓకేనా? లాస్ట్ 1 ఇయర్ కూడా కాదు, 8 నెలల బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది. ఇదంతా తెలుసు. ఇది బోన్ ఇరిగింది కానీ నేను హాస్పిటల్కి పోలేదు. అర్థమైందా? ఇంకోటి దెబ్బ 24 రోజుల నుంచి కూడా పనిచేస్తూనే ఉన్నాను. ఒక్కరోజు ఇంటికాడ రెస్ట్ తీసుకోలేదు. ఎందుకంటే వెస్టేజ్ ఉన్న ప్రొడక్ట్స్ అప్పుడు ఉంటాయి, అవి వాడుకుంటూ కారు నడుపుకుంటా నేను పనిచేసిన. కానీ ఒక్కరోజు ఇంటికాడ కూడా కూర్చోలేదు. ఒక 40 రోజులు చూస్తే ఎప్పుడో అతికిపోయింది, ఆటోమేటిక్ అతికిపోయింది. చూసుకో, అంత పవర్ఫుల్ ఉంటాయి మన సప్లిమెంట్స్. ఓకే, మన ప్రొడక్ట్ అంత బాగుంటాయి. ఓకేనా? సో మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు సాక్షాత్ అంటే టీవీలో అడ్వర్టైజ్ చేయడం ద్వారా మన ఇష్టమైన హీరో చెప్తారు కదా, మన ఇష్టమైన హీరో చెప్తే మహేష్ బాబు మన హీరో కాబట్టి కరెక్ట్ చెప్తారు. అయినా చిరంజీవి మనోడు కాబట్టి మంచిగా చెప్తారు. వాళ్ళు చెప్తుంటే కరెక్ట్, అవునా కదా? అక్షయ్ కుమార్ తెలుసా? బాలీవుడ్ హీరో తెలుసా సార్? అక్షయ్ కుమార్ తెలుసు కదా? ఆయన ఆస్తి ఓల్డ్ అడ్వర్టైజ్ ద్వారా 900 కోట్లు వస్తుంది సంవత్సరానికి. ఎంత? 900 కోట్లు. బాత్రూమ్ కడతారు సార్. ఆర్పి కడుపులో వచ్చి పక్కనకి వచ్చి బాత్రూమ్ కడతాడు. మనం ఎప్పుడు బాత్రూమ్ కడిగినామా? కాస్త పిల్లలు లేనప్పుడు ఇల్లు కూడా ఉంటాం, అవునా కదా? కానీ ఆయన ఎక్కడో బాత్రూమ్ కడిగి ఏది టాయిలెట్ కడిగి డబ్బులు సంపాదిస్తుంది. కానీ మనం ఈ సబ్బు గురించి చెప్పాలంటే సిగ్గుపడతాం. సబ్బు అమ్మాలన్నా నేను ఎంత బతికి సబ్బు అమ్మాలన్నా అంటాను. ఎంత బతికినా నీ అయ్యి ఆస్తి సంపాదించారు అంటే ఏముంటుంది ఇంకా. అర్థమైందా? మొహమాటం. డబ్బు కోసం అందరూ కష్టపడుతుంది, మనం కష్టపడుతున్నాం. అర్థమైందా? అదేవిధంగా నాగార్జున లేవా డబ్బులు లక్షల కోట్లు ఉన్నాయా లేవా? మరి పని చేస్తలేరా? చేస్తూ. ఓకేనా? అది మహేష్ బాబు లేవా? థమ్స్అప్ కరోనా ఇచ్చి ఒకప్పుడు, ఇప్పుడు ఇస్తలేడు, అవునా కదా? ఎందుకంటే అది మంచిదా చెడ్డదా? థమ్స్అప్ మహేష్ నువ్వు చెప్పాలి. థమ్స్అప్ మంచిదా చెడ్డదా? థమ్స్అప్ తాగితే వస్తుంది, వచ్చా చాలా ప్రాబ్లమ్ వస్తుంది. ఎటువంటి కూల్ డ్రింక్స్ అయినా మంచిది కాదు అని మనం తాగుతూనే వస్తుంది. ఎందుకంటే అక్కడ టీవీలో ప్రచారం చేస్తారు, మనం తాగుతున్నాం. ఎందుకంటే అక్కడ హీరోయిన్ చెప్తారు, మనం వాడుతున్నాం. మన పిల్లలకు మనమే నేర్పిస్తున్నాం. పాడే ఏం కావాలా కూల్ డ్రింక్స్ అయినా తెచ్చుకోబోతుంది అని చెప్పి పంపిస్తుంది. సాయంత్రాలు ఎండకు ఎవరైనా వస్తే అరే ఇప్పుడు ఎండకు వచ్చి థమ్స్అప్ చెప్పరా, ఒక స్ప్రైట్ చెప్పాలంటే మనమే చెప్తున్నాం. కానీ కనీసం అది ఒక సలహా ఆపుతున్నామా? మజ్జిగ ఉన్నది ఆపం, అవునా కాదా? దరిద్రం ఏం తెలుసా? రాత్రి ఒక ఆమె చెప్తుంది, రాత్రి ఫంక్షన్ జరిగితే పోయినా నేను కూడా ఒక మొన్న పెళ్లికి తాగిపోయినాను కదా, నేను ఏ తాగను కనీసం నాకు కూల్ డ్రింక్ థమ్స్అప్ పోయలేదే. అమ్మాయి చూడు ఎంత పిచ్చి ఎక్కింది అలా. అది మంచిదంటే చాలా చెందాలి అది, కానీ థమ్స్అప్ పోయలేదని ఇక్కడ వచ్చి చెప్తుంది. అది మంచిది కాదు. ఇంకా అట్లా మన మనసులో పాకపోయింది. దానివల్ల ఎంత డేంజర్ తెలుసా? ఇవాళ ఆడపిల్లల బతుకు నాశనం అయిపోతుంది తెలుసా? ఆడపిల్లల బతుకు నాశనం అయిపోతుంది సార్. ఒకప్పుడు 16 సంవత్సరాలు నచ్చిన పిల్లలు ఈరోజు 9 సంవత్సరాలకి అయిపోయిస్తారు. 9, 10, 11 సంవత్సరాలు వాళ్ళకి బ్లడ్ అంటే తెలియదు, పీరియడ్ అంటే తెలియదు. ఆ స్కూల్కి ఇంతమంది మోసుకొని పోతారు, కానీ ఏందని తెలుస్తారు. దానికి పాపం ఎవరు వస్తారు? దానికి కారణం ఎవరు? మనమే. బాయిలర్ చికెన్, థమ్స్అప్ మోస్ట్ డేంజర్. అవి తినబెట్టి మన పిల్లలు ఆడితే మనమే ఖరాబ్ చేస్తుంది. ఇదే విషయం చెప్తే అందరికి వస్తే నాకు వస్తుంది, అందరికి వస్తే నేను వస్తాను. ఒక
మిడిల్ క్లాస్ మధ్యతరగతి వ్యక్తి మాట అర్థమైందండి. సో దయచేసి వెస్టేజ్లో ఉన్న వస్తువులు వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. అర్థమైనా మెయిన్ అన్నీ వాడవు. 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్నీ ఏం వాడవు. మెయిన్ నూనె, సబ్బు, చాయపత్త, పేస్ట్ ఇవి మార్చుకుంటే మనం బాగుంటాం. అర్థమైందా లేదా? ఎస్, ఇవి మార్చుకుంటే మనం హాస్పిటల్కి కంపల్సరీ పోము. అదేవిధంగా ఏంటంటే మన దాంట్లో అగ్రికల్చర్ కూడా ఉంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ చెప్తున్నా అదే సప్లిమెంట్స్ ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ అంటే ఏంటంటే ఉసిరికాయ, కలబంద, రొయ్యల నూనె, ఇంకా ఒక 45 రకాల ఎలిమెంట్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం రెగ్యులర్గా వాడుకుంటే రోగం వచ్చినట్టుంటే రోగం పోతుంది. ఒకవేళ ఎటువంటి రోగం లేకపోతే భవిష్యత్తులో రోగం రాదు. అర్థమైందా? ఇప్పుడు మనం ఇప్పుడు ఏ ప్రోడక్ట్ వాడతలేము. వస్తా బయట రెగ్యులర్ వాడే ప్రోడక్ట్ వాడుతున్నాం. నాకు బీపీ రాదని గ్యారెంటీ ఉందా సార్? వెస్టేజ్ ప్రోడక్ట్ వాడతలేదు నేను. ఓకేనా? నాకు తెలియదు వెస్టేజ్ అని. కానీ చాలామంది బీపీ వచ్చింది. భవిష్యత్తులో నాకు రాదు బీపీ అనేది గ్యారెంటీ ఉందా? లేదు. కంపల్సరీ 99% వస్తుంది. ఎందుకంటే నేను వాడే కల్తీ వస్తువుల వల్ల అందరికి వచ్చింది, నాకు కూడా వస్తుంది. అవునా కదా? ఆల్రెడీ మా వాళ్ళకి సీనియర్లకు బీపీ షుగర్ ఉంది అని నాకు కూడా వస్తుంది. నమ్మకం ఉందా లేదా? అవునా కదా? అంటే కంపల్సరీ రోగాలు అనేవి కంపల్సరీ వస్తాయి. కానీ ఆ రోగాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ కాడికి పోతాం. డాక్టర్ కాడికి పోయి ఆయన ఇచ్చే గోళీలు వేసుకోవాలన్నా వద్దా? సారు వేసుకోవాలన్నా వద్దా? మరి ఆ డాక్టర్ రాసిస్తాడు కదా, ఆయన వేసుకొని చూపిస్తారా? వేసుకోకుండా చెప్తారా? అమ్మా వేసుకోకుండా చెప్తారే, నేను ఈ డాక్టర్ని నేను ఈ గోళీలు రాసిస్తున్నా, నువ్వు ఉపద్యోగాల కొద్ది 3 రోజులు వాడు, లేదా 4 రోజులు వాడు, వారం తర్వాత రా. ఎందుకు రావాలంటే నీకు మంచిగా అయితే చెడ్డగా అయిందా? మంచిగా అయితే మళ్ళీ వేరే, చెడ్డగా అయితే మళ్ళీ మార్చేస్తాం. అవునా కదా? ఇది డాక్టర్ల పరిస్థితి. అదే డాక్టర్ తప్పంటలేదు సార్. ఏంటంటే ఎవరో కంపెనీలో తయారు చేసిన వస్తువులు నాలాంటి ఎంప్లాయీ పోయి నా ప్రొడక్ట్ రాయి అయ్యా, నీకు నేను సంవత్సరానికి 4 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇస్తా అని అగ్రిమెంట్ రాసుకొని నడిచే బిజినెస్. కానీ ఇక్కడ మన దాంట్లో ఏంటంటే అత్యంత పురాతనమైన పద్ధతిలో తయారు చేసిన సప్లిమెంట్స్ ఉంటాయి. ఈ రెగ్యులర్ వాడుకుంటే మనకి ఎటువంటి బాడీలో లోపం ఉన్నా పూర్తిగా అవుతుంది. ఉసిరికాయ మంచిదా చెడ్డదా? మంచిది కదా? అవునా కదా? మరి తిన్నారా? ఎప్పుడు? అది ఉసిరికాయ చాలా ఇంపార్టెంట్. ఉసిరికాయ, కలబంద ప్రతిరోజు తింటే మనిషి 100 సంవత్సరాలు బతకవచ్చు. వాస్తవం ఒక నేను చెప్పే మాట కాదు. ఒక పురాతనమైన ఆయుర్వేదిక డాక్టర్స్ కూడా ఒక 90 ఏళ్ళ వ్యక్తి చెప్పింది నాకు మాట. ఒక ఉసిరికాయ, ఇంత కలబంద రెగ్యులర్ తింటే 100 సంవత్సరాలు మనిషి బతకవచ్చు. ఎటువంటి రోగం రాదంటే ఎందుకు రాదు చెప్తాను. బర్రెలకు, ఆవులకు, ఎడ్లకు జ్వరం వస్తుంది ఎక్కడ? పక్షులకు వస్తుందా? రాదు. అవునా కాదు? ఎందుకు రాదు అంటే అవి కెమికల్ తింటాయి. ఆ గడ్డి తింటాయి. ఆ గడ్డి తిన్న తర్వాత అది అరిగిపోతుంది. అరిగిన కరెక్ట్ 3 గంటల కడుపు కాయలు అయిపోతుంది. తింటే అరిగించుకుంటాయి, బయటికి వెళ్ళబడతాయి. అర్థమైందా? మరి మనం ఏం చేస్తామంటే ఇలా తింటాం, రేపు పొద్దున పోతాం లేపుతలేదు, మరి రేపు తింటాం, వెళ్ళిపోతూ పోతాం లేపుతలేదు. 3 రోజులు కూడా అవుతుంది, 4 రోజులు కూడా అవుతుంది. మరి తిన్నది తేడా ఉంటుంది, ఏడుంటుంది, కడుపులో ఉంటుంది. అంటే మాది ఏదైతే తిన్నామో అది డైజెషన్ అయింది, అది బయటకు వెళ్తానేమో నో ప్రాబ్లం. అది బయటకు వెళ్ళకపోతే ఈ గ్యాస్ ప్రాబ్లం, అల్సరు, స్కిన్ ఎలర్జీస్, ఇవన్నీ రోగాలు వస్తాయి. అర్థమైందా? మరి అది ఎందుకు పోతుంది అంటే మనం తినే కల్తీ ఫుడ్ వల్ల. అర్థమైందా? ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో ఇల్లు ఊపుతారు కదా, ఇల్లు ఊపినప్పుడు ఆ చేతి ఈ చేతి ఆ మూలకి వెళ్తూ ఉంటుందా ఉండదా? ఆ మూలకి వచ్చి అది ఒక డబ్బులు ఎత్తుకుంటే అట్లే పెట్టు, కూరగాయలు పోసి అందులో వేసి పండు తిన్న తర్వాత ఒక్కరు కూడా అందులో వేయి. అట్లా 1 రోజు 3 రోజులు అయింది. 3 రోజుల తర్వాత అందులో 4 రోజులు చిన్న తయారైతే కావాలి, 5 రోజులు వాటర్ తయారైతే కాదు. అంటే మన తిండి మన పెద్ద పేగలు కూడా అట్లా అయిపోయి ఆ వాసన వచ్చే కారణం కూడా అదే. అర్థమైందా? మనిషి ఇంత లావు రావడానికి కారణం కూడా ఫైల్స్ కూడా వర్షంలో ఫైల్స్ అదే. సింపుల్
అందుకని మన ఏంటి ఉసిరికాయతో కలపతతో తిప్పతిగతో రొయ్యల నూనెతోటి ఓకే అవిసె గింజలతో చేసే పొయ్యిలు ఉంటాయి. మీరు రెగ్యులర్ మనం వాడుకుంటే మనం హాస్పిటల్కి పోము. ఇది ఛాలెంజ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. తర్వాత మరి మన ఇదంతా ఒక ఎత్తు ఏంది ప్రొడక్ట్ వాడుకుంటే బాగుంటుంది అదంతా ఒక ఎత్తు. మరి మనం వచ్చింది ఏంటి వెస్టైలకు గట్టిగా అన్నీ ఉన్నా పైసలు ముఖ్యం. అవునా కదా? ఆరోగ్యం ఎంత ఉన్నా కానీ డబ్బు లేకపోతే నేను బతికిన భూమి మీద డబ్బు లేదా ఉంటుందా ఉండదా? ఎందుకంటే ఆరోగ్యం ఉండాలి కానీ డబ్బు లేకపోతే అమ్మాయి ఇంత చేయాలంటే ఎన్నో ఫికర్లు ఉంటే ఉండాలి. మనకు కావాల్సిందల్లా మనం అంతా ఈరోజు కష్టపడుతున్నాం అంటే కేవలం పైసా కోసమే. ఏమంటారు సార్? కేవలం డబ్బు కోసమే సార్. ఎవరైనా కానీ ఇవాళ ఒక పాలు చికెన్ పిల్ల 6 నెలలు పాలు చికెన్ పిల్లకు మీరు ఒక 10 రూపాయలు నోటిస్తే మనం వాపస్ ఇయ్యదు తెలుసా? వాపస్ ఇయ్యదు ఆ పిల్ల. అట్లా గట్టిగా పట్టుకుంది ఆ 10 రూపాయల నోట్ని. నువ్వు బలంగా 10 రూపాయల నోటు తీసుకొని దాని మన ఒక వైట్ పేపర్ చించి తీసుకోవద్దు కదా, ఇస్త్రీ క్లాస్ అది. అంటే లక్ష్మీదేవికి ఎంత పవర్ ఉందో ఆలోచించాలి ఒకసారి. డబ్బుకి ఎంత ఆకర్షణ శక్తి ఉందో చూడండి. అవునా కదా? ఆ డబ్బు అందుకే ఈ సమాజంలో డబ్బు ఎవరైతే సంపాదించి సేవింగ్ చేసి పెట్టుకున్నారో వానికి ఇల్లు ఉంది కానీ డబ్బు లేని ఏం ఇవ్వలేదు. అవునా కదా? ఉందా సార్? లేదు సార్. ఎందుకంటే నేను ఎంత మంచి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తినైనా, నేను ఎంత మంచి మాటలు చెప్పినా, నేను ఒక గంట భూమి సంపాదించకుండా 2.5 ఇల్లు కట్టకుండా నేను ఎన్ని లోకం తిరిగి మాటలు మాట్లాడినా నాకు కానీ నడవదు. అప్పటిదాకా అరే మా పుల్ల మంచిగా అయ్యా మంచిగా చెప్తాను ఇదే అంటే. అవునా కదా? నాకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చేయండి చేస్తారా? ఎస్. ఎందుకు చెప్తున్నంటే ప్రాక్టికల్ జరిగింది. ఇవన్నీ జరిగినాయి. మనకు ఎంత మంచోళ్ళు అన్నారు కూడా ఒక్కసారి నువ్వు తట్టుదాకి కింద పడు, ఒకసారి తట్టుదాకి అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడు. అప్పుడు నీ తోడ పుట్టినోడు కూడా నీకు సాయం చేయడు. నీ తోడ పుట్టినోడు కూడా నీకు సాయం చెయ్యడు. ఇంకా నువ్వు నాశనం కనిపిస్తావు. ఇంకా నీ ఆస్తులు కూడా గుంజుకోనికే చూస్తాడు. నీ దగ్గర ఆస్తి నువ్వు ఉంటే అంటే అది ఉదయపెట్టు డబ్బులు ఇస్తాను, లేదా నాకు పేరుదే నీకు డబ్బులు ఇస్తాను. ఇదే అంటారు సార్. అందుకని దయచేసి డబ్బు సంపాదించడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనీ సంపాదించకపోతే వాల్యూ లేదు. ఒకవేళ మీ అయ్యే నీకేమైనా 20 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు భూమి ఇస్తే దాన్ని డెవలప్మెంట్ చేయి. అంతేగాని నా అయ్యో బాగా సంపాదించిండు నేను చేయనంటే కుదరదు. అది అర్థమైందా? ఇక నీకు పెళ్లి కాలే, రేపు పెళ్ళి నాకు కావచ్చు అంటుంది. నువ్వేం సంపాదించినావు? మీ తాత మీ ఆయన సంపాదించి ఇచ్చింది మా నువ్వేం చేసినావు? నువ్వేం పీకినామని అంటారు. నిజంగా చెప్తున్నా వాస్తవం. ఇప్పుడు నాగలు దున్నని ఎత్తుకి ఎక్కువ ఇస్తామా, దున్నని ఎత్తుకి ఎక్కువ ఇస్తామా? కొట్టి దానికి ఊరికే పంపడానికి దానికి ఇస్తామా? కొట్టి దానికి ఆకలికి దీన్ని పంపిస్తాం. అవునా కదా? అందుకే మగోడు సంపాదించదావా. అవునా కదా? ఎద్దు దున్నే దావాలి. ఇది పక్క. అందుకని డబ్బు సంపాదన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెయ్యండి. చేస్తేనే ముఖ్యం. ఇవాళ కాలు చేతులు బాగున్నాయి కాబట్టి ఇబ్బందులు వేస్తారు. రేపు తేడా వచ్చిందనుకోండి, ఇంకా 2 పిల్లలు ఉంటారు, అప్పుడు ఉంటే కష్టాలు స్టార్ట్ అవుతాయి. అందుకని ఇప్పుడు డబ్బు సంపాదానికి అవకాశం మీకు వచ్చింది, దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? మరి డబ్బు సంపాదాలంటే ఏం చేస్తాం సార్? రోజు కష్టపడుతున్నా, రోజు నాకు 500 వస్తున్నాయి, 1000 వస్తున్నాయి, వచ్చే ఖర్చు అయిపోతాయి అని బాధ ఉంటుంది. ఉండదా? కంపల్సరీ ఉంటుంది. ఆ బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు తాత సంపాదించిన ఆస్తి ఎంత లేదు, తను సంపాదించిన ఆస్తి ఎంత లేదు, గవర్నమెంట్ జాబ్ లేదు, నెలకు 1,00,000 రూపాయలు జాబ్ లేదు. నాకు రోజు నువ్వు కష్టపడితే 500 రూపాయలు, 500 into 30 రోజులు ఎన్ని వస్తాయి? 15. చెప్పాలా? 15,000 రూపాయలు వస్తాయి. ఈ 15,000 ఎన్ని రోజులు సంపాదించాలి? 30 రోజులు సంపాదిస్తే 15,000 వచ్చినాయి. ఈ 15,000 సంపాదించి నువ్వు కోటీశ్వరుడు కాబట్టి ఎన్నడు కావాలి? నీ పిల్లల బతుకు ఎన్నడు మారుతుంది? నీకు ఇష్టమైన ఇల్లు ఎప్పుడు కడతావు? నీకు ఇష్టమైన బైక్ ఎప్పుడు కొంటావు? పండుగ నాడు వచ్చినప్పుడు ఖర్చు అయిపోతే పండుగ అప్పుడు కావాలి. అవునే కాదా? మరి మారేది ఎట్లా అంటే ఇదే విషయం చెప్పి 500 ఇద్దరు నువ్వు చెప్పిన అయ్యాలి రారా అంటే నేను కూలిపోతున్నా, నాకు 500 రూపాయలు లాస్ అవుతుంది సార్, పడిపోతున్నా, నాకు 500 లాస్ అవుతుంది సార్ అక్కడ వస్తే అని చెప్పి 500 లాస్ అవుతుంది ఇవాళ. కానీ ఇక్కడేముంది? జీవితం. ఇక్కడ జీవితం ఉంది. ఎందుకు చెప్తున్నంటే
ఇవాళ మంచి నేను కాలు చేతులు బాగున్నాయి, రోజు పోతే 500 వస్తాయి, నెలకు 15,000 సంపాదిస్తా అనుకోని కారణంతో ఏదైనా ఒక ప్రాబ్లం తోటి నా నెక్స్ట్ శనిగ్రహాలు కూర్చొని నాకేమైనా అయితే 500 వస్తాయా? రావు. మరి అప్పుడు ఒకటి సంపాదిస్తారు. అదే ఆలోచిస్తారు. అందుకని ఒక్క ఆదాయం మీద ఎందుకు మనం ఆధారపడద్దు, ఒక్క ఆదాయం మీద ఎన్నడూ ఆధారపడద్దు. అందుకని మీకు చేతికి వచ్చిందే వెస్టేజ్. ఈ వెస్టేజ్ ద్వారా మన సీనియర్స్ ఎటువంటి తిండి లేని వాళ్ళు కూడా ఈరోజు కోటీశ్వర్లు అయ్యారు సార్. బర్రెల కాసి ఒరిస్సాలో బర్రెల కాసేటాడు పట్నాయక్ సార్. ఏ పట్నాయక్ ఉందే బర్రెల కాసే కాలు పూల కట్టుకొని బర్రెల కాసుకున్న పర్సన్ ఇలా 2.5 కోట్లు పెట్టి ఆయన ఒరిస్సాలో భువనేశ్వర్ ఇల్లు కట్టాడు. 2.5 కోట్లు పెట్టాడు. ఇక నెలకు 7 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. యూట్యూబ్లో కొట్టండి వస్తుంది, పట్నాయక్ అని కొట్టగానే వస్తుంది. 7 లక్షల రూపాయలు. పోయిన సంవత్సరం 2.5 లక్షలు నెలకు, ఇలా 7 లక్షలు తీసుకుని నెలకు బర్రెల కాసే వ్యక్తి. అర్థమైందా? చదువు అక్కర్లేదు. మీ తెలివి అస్సలు అక్కర్లేదు, మన తెలివి దీంట్లో అస్సలు అక్కర్లేదు. చేయాల్సిందల్లా మిమ్మల్ని ఎవరైతే దొరికొచ్చినా వాళ్ళ ఎమ్మటి నడవండి. బస్సు ఎవరైతే మిమ్మల్ని దొరికొచ్చారో వాళ్ళ ఎమ్మటి ఒక్క సంవత్సరం పాటు నడవండి. ఎన్ని రోజులు? 360 రోజులు. ఒక 1 ఇయర్ వాళ్ళ చెయ్యి పట్టుకొని వదలకుండా నడవండి. మీరు కంపల్సరీగా కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి నెలకు 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. ఎంత? నెలకు 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. అర్థమైందా? ఈ 1,00,000 రావడానికి ఎటువంటి చదువు అక్కర్లేదు, ఎటువంటి పెట్టుబడి అక్కర్లేదు, కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, ఆడముగా అసలే సంబంధం లేదు. అర్థమైందా? సంపాదించాలి కోరిక మనకుంటే సంపాదించేస్తాం. గుడ్డును సంపాదిస్తాం. మనం మీటింగ్ వచ్చి 2 కాళ్ళు లేవు. ఇలా హైదరాబాద్ 2 కాళ్ళు లేవు. మీటింగ్ 4,000 మంది అతను కూడా వచ్చి మీటింగ్ ఉంటుండ్రు అంటే ఆలోచించండి ఒక్కసారి. మరి అన్నిటి అన్నీ ఉన్నారు, మనం ఏం చేయాలి? ఇంకెన్ని రోజులు ఆధారపడాలి తల్లిదండ్రుల మీద? ఎన్ని రోజులు మాటలు చెప్పి బతుకుతాం? నా శని బాగాలేదు, నా నెత్తిన అక్కడి శని కూర్చున్నాయి, నేను అట్లా లాస్ అయినా, నేను ఇట్లా పోయినా, ఎన్ని రోజులు చెప్పుకుందాం? ఇంకా చెప్పే కారణాలు అయిపోయినాయి, మాటలు లేవుగా. చేతలే చేయాలి. ఎందుకంటే 2030 తర్వాత పిల్లలు కన్నారంటే ఆడదు. అప్డేట్ దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే అప్డేట్ గురించి చెప్తున్నాను. టెక్నాలజీ ఫాస్ట్ డెవలప్మెంట్ అయింది. అర్థమైందా? ఇప్పుడు పిల్లలు కనే వాళ్ళు 2030 తర్వాత ఆడవాళ్ళు పిల్లలు కనరంట. 2 కణాలు కలిపి ఒక గాజుగా పెట్టేస్తే అక్కడ పిల్ల తయారవుతారు. చూడు ఎంత అడ్వాన్స్ ఉంది ఇప్పుడు పరిస్థితి. మరి మనం అడ్వాన్స్ కావాలన్నా వద్దా? అప్డేట్ కావాలన్నా వద్దా? సాయంత్రానికి మళ్ళీ అక్కడే కూర్చోపోవాలి, అక్కడే బీట్ తాగాలి, అక్కడే నూడిల్స్ తినాలి, అక్కడే ఫ్రైడ్ రైస్ తినాలి, ఇంటి పేరు పిల్లలు కొట్టాలి. మారాలి, తప్పదు. మారకపోతే ఓకేనా? సో మరి వెస్ట్ డబ్బులు ఎక్కువ వస్తాయి. తెలుసుకున్నా వద్దా? వెరీ బోర్ కొడుతుందా? పక్క చెప్పండి. పక్క గుడ్ మార్నింగ్ వెస్ట్.